తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ తర్వాత వైసీపీ నేతలు వేసుకుంటున్న లెక్కల్లో తేడా వస్తోంది. 4 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఫ్యాన్ పార్టీ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో తేలిందనే టాక్ నడుస్తోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి భయంతో వణికిపోతున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి వ్యూహాన్ని టీడీపీ సమన్వయకర్త సానా సతీష్ తిప్పికొట్టారనే విశ్లేషణలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బెడిసికొట్టిన అధికార పార్టీ వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్నారు. వారు వేసుకుంటున్న లెక్కలే అభ్యర్థులను వణికిస్తున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తిన ప్రజలను చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక సునామీ తమను ముంచెయ్యడం ఖాయమన్న అంచనాకొచ్చారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పోలింగ్ 60 నుంచి 70% మధ్య ఉంటే అత్యవసర మెజారిటీతో అయినా గట్టెక్కవచ్చని లెక్కలు వేసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఓట్లు చీలే అవకాశం లేదు. దీంతో డబ్బు, మద్యం పంపిణీ చేసి ఏదోలా గెలవాలని భావించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టడంతో దెబ్బగొట్టిందనే అంచనాలున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభావంతో ఓడిపోతామనే భయంతో ఈ నేత కనుసన్నల్లోనే విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరిగిందని ప్రచారం సాగుతోంది. మరోవైపు పోల్ మేనేజ్మెంట్ కోసం ఫ్యాన్ పార్టీ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టింది. పవన్ పోటీ చేసిన పిఠాపురంతో పాటు అనపర్తి, కాకినాడ, పెద్దాపురం తదితర నియోజకవర్గాల్లో కడప నుంచి వచ్చిన కొన్ని బృందాలు ఇందుకోసం పనిచేశాయి. స్థానికంగా తక్కువ రేటుకు స్కూటీలు కొని గుట్టుగా డబ్బు పంచాయి. కానీ భారీ పోలింగ్ జరిగిన తీరు మిథున్ రెడ్డి లెక్కలను పూర్తిగా తారుమారు చేసింది. దీంతో తమకు నష్టం తప్పదనే భయం మిథున్ రెడ్డిని కలవరపెడుతోందట. జిల్లాలో 4 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని పార్టీ సర్వేల్లో తేలడంతో అభ్యర్థులు తలబాదుకుంటున్నారు. మిథున్ రెడ్డిని భరించిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు పంపకానికి కడప బృందాలను దించటం నష్టం చేసిందన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు పంపిణీ బాధ్యతలను తన మనుషులకు అప్పగించి స్థానిక క్యాడర్ ద్వారా మద్యం ఓటర్లకు అందేలా చేయించడంతో మిథున్ రెడ్డి తీరు పోలింగ్కు 3 రోజుల ముందు పార్టీలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. మరోవైపు మిథున్ రెడ్డి ద్వారా వైసీపీ అమలు చేస్తున్న ఎన్నికల వ్యూహాలను ధీటుగా తిప్పికొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లా పార్టీ పర్యవేక్షకుడిగా సానా సతీష్ ను నియమించారు. ఈయన కాకినాడ ఎంపీ సీట్ ఆశించి ఏడాదిగా అన్ని నియోజకవర్గాల్లో తనదైన ముద్ర వేశారు. కానీ పొత్తులో భాగంగా ఈ పార్లమెంటును జనసేన తీసుకుంది. దీంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సతీష్ తన ప్రణాళికలకు పదును పెట్టి వైసీపీకి కౌంటర్ వ్యూహం అమలు చేశారు. మిథున్ రెడ్డి ఎత్తులను చిత్తు చేశారు అనే టాక్ నడుస్తోంది. మద్యం, డబ్బు పంచుతున్న వారిని ఎన్నికల అధికారులు పట్టుకునేలా చేయడంలో సఫలమయ్యారు. వైసీపీ బలంగా ఉన్న పోలింగ్ బూత్ పరిధిలో టీడీపీ అభ్యర్థుల ద్వారా తన వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేయడం కూటమికి బాగా కలిసొచ్చింది. ప్రధానంగా కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ ఇవ్వకుండా చేశారు. ఈ నేత రెండో పెళ్లి అంశాన్ని ఆధారాలతో సహా తెరపైకి తెచ్చారు. దీంతో ద్వారంపూడి మైండ్ బ్లాక్ అయింది. టీడీపీ అధినాయకత్వంతో చర్చించి అసమ్మతి నేతలను దారికి తీసుకొచ్చారు సతీష్. ఇది కూటమి పార్టీల అభ్యర్థులకు బాగా కలిసొచ్చింది. జిల్లాలో కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సీనియర్లు సహకరించేలా సమన్వయం చేశారు. అలాగే కాకినాడ సిటీలో ద్వారంపూడి గొడవల చిచ్చు పన్నాగాన్ని ముందుగానే పసిగొట్టి తిప్పికొట్టారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, మండపేట, రామచంద్రాపురంలో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు సృష్టించాలనుకున్న పన్నాగాన్ని ముందుగానే పోలీసుల దృష్టికి తెచ్చారు. దీంతో ఫ్యాన్ పార్టీ ప్లాన్స్ చిత్తయ్యాయి. అటు పిఠాపురంలో పవన్ ఓటమికి వైసీపీ చేసిన భారీ ఖర్చు సైతం ఆ పార్టీకి బూమరాంగ్ అయిందన్న చర్చ సాగుతోంది. ఫ్యాన్ పార్టీ అన్ని రకాల అడ్డదారులు తొక్కుతుందన్న విషయాన్ని కూటమి నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దీంతో జనం కసిగా ఓట్లు వేశారు అనే భావన వైసీపీ అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.